నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను నా కిచెన్ కౌంటర్ టాప్ కోసం నెస్తేషియా బ్రాండ్ నుంచి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది నాకు కిచెన్ ఆర్గనైజింగ్ అన్న హోమ్ ఆర్గనైజింగ్ అన్న ఎంత ఇష్టమో. ఐ థింక్ ఇది స్పైస్ ర్యాక్ నేను ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. వీళ్ళ ప్యాకేజింగ్ చూసారా ఎంత బాగా చేశారో, నీట్గా ఏ ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా చేశారు. నేను ఎలా అరేంజ్ చేస్తాను అనేది చూపిస్తాను, సో స్టే ట్యూన్. నేను మోస్ట్లీ అన్ని గ్లాస్ ఐటమ్సే ఆర్డర్ చేశాను, కానీ ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి. ఈ టీ పాట్ అయితే చాలా అస్థెటిక్గా క్యూట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. ప్రొడక్ట్స్ అన్ని అరేంజ్ చేయాలని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ కౌంటర్ టాప్ని. ఈ స్పైస్ ర్యాక్లో టోటల్ సెట్ ఆఫ్ 13 జార్స్ ఉంటాయన్నమాట. బాక్స్ లోపల కూడా చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు, నాకు చాలా టైం పట్టింది రిమూవ్ చేయడానికి కూడా ప్యాకేజింగ్. ఇవి టోటల్ సెట్ ఆఫ్ 13 జార్స్ వస్తాయి. ఇందులో 3 బ్రాడ్ గ్లాస్ జార్స్, 5 సిలిండ్రికల్ గ్లాస్ జార్స్ అండ్ 5 సీజనింగ్ జార్స్ వచ్చాయి. ఇవి బోరోసిలికేట్ గ్లాస్ విత్ బ్యాంబూ లిడ్ వచ్చాయన్నమాట. అండ్ బీపీఏ ఫ్రీ కూడా. మనం ఎక్కువగా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లైక్ చిల్లీ పౌడర్, టీ పౌడర్, సాల్ట్ అలా వేసుకోవడానికి ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ని ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అని తీసుకున్నాను. మనకి క్యాప్ కూడా 8/10తో రావడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే సెట్ ఆఫ్ 3 జార్స్లో మిర్చి పౌడర్, సాల్ట్ అండ్ టీ పౌడర్ యాడ్ చేస్తున్నా, బికాస్ ఇవి ఎక్కువగా యూస్ చేస్తాను అని. క్వాంటిటీ కూడా ఇందులో ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు, అందుకని నేను ఇందులో ఫిల్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా యూజ్ చేసేవి అన్నీ. అండ్ నీట్గా ర్యాక్లో అరేంజ్ చేసేస్తున్నాను ఫిల్ చేసిన వెంటనే. ఈ సెట్ ఆఫ్ 5 జార్స్లో టర్మరిక్ పౌడర్, షుగర్, సీడ్స్, రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్ లైక్ ధనియా పౌడర్, మెథీ పౌడర్ అవి ఫిల్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే కింద కబోర్డ్లో పెట్టేసుకునేదాన్ని స్పైసెస్ అవన్నీ. తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా క్లమ్సీగా ఉండేది. ఇప్పుడైతే చాలా ఈజీ అండ్ హ్యాండీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. ఈ 5 సీజనింగ్ జార్స్లో చిల్లీ ఫ్లేక్స్, జీరా, క్లోవ్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఫిల్ చేస్తున్నాను, బికాస్ వీటికి సిఫ్టర్ క్యాప్ వచ్చింది, మనకి యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫిల్ చేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ డిస్పెన్సర్ కూడా ఆర్డర్ చేశాను. మనకి కెపాసిటీ స్కేల్ కూడా ఇచ్చారు, సో దట్ మనం ఎంత ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. డస్ట్ ప్రూఫ్ ప్లాస్టిక్ క్యాప్ కూడా వచ్చింది. లిడ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్, ఎయిర్ టైట్ అండ్ ఫీచర్స్తో వచ్చిందనమాట. మనం టీ లవర్ అయ్యి ఉండి టీకి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయకపోతే ఎలా, అందుకే ఈ టీ కప్ స్టాండ్ ఆర్డర్ చేసా. ఈ బ్యాంబూ వుడెన్ స్టాండ్తో స్క్రూ వచ్చింది, మనమే ఫిక్స్ చేసుకోవాలి దీన్ని. టోటల్ సెట్ ఆఫ్ రిబ్బుడ్ వైట్ కప్స్ వచ్చాయన్నమాట. మనకి స్టాండ్ రావడం వల్ల చాలా స్పేస్ సేవ్ అవుతుంది అండ్ నాకు కప్స్ కూడా చాలా క్యూట్ అనిపించాయి అండ్ చాలా క్లాసీగా కూడా కనిపిస్తున్నాయి కౌంటర్ టాప్ పైన. మనకి స్టాండ్ కూడా ఫ్లాట్ బేస్తో వచ్చింది కాబట్టి స్టడీగా ఉంది. నాకైతే చాలా ఎస్థెటిక్గా అనిపిస్తుంది ఈ కప్ సెట్. ఈ వుడెన్ ప్లాటర్ని మనం సర్వింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ చాపింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వుడ్ న్యాచురల్ వుడ్ అనమాట, డ్యూరబుల్గా ఉంటుంది అండ్ టాక్సిన్ ఫ్రీ కూడా. నేను టీ రెగ్యులర్గా తాగుతాను కాబట్టి ఇది టీకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ టీ పాట్ ఆర్డర్ పెట్టాను. గ్లాస్ ఐటమ్ని ఫ్లేమ్ పైన పెట్టొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఫ్లేమ్ సేఫ్ అండ్ హై బోరోసిలికేట్ గ్లాస్ అనమాట. ఇది నేను తర్వాత ఫ్లేమ్ పైన పెట్టి చూపిస్తాను మీకు. లిడ్ వుడెన్ అండ్ స్టీల్ సిలికాన్తో వచ్చింది. దీనికి రిమూవబుల్ ఫిల్టర్ కూడా వచ్చింది. మనం ఏదైనా ఇన్ఫ్యూజ్డ్ టీ చేసుకున్నప్పుడు ఫిల్టర్ యూజ్ అవుతుంది మనకి బాగా. ఈ సెట్ ఆఫ్ 2 400 ml జార్స్ ఏవైనా నట్స్ ఆర్ స్నాక్స్కి యూజ్ అవుతాయి అని తీసుకున్నా. మినిమల్గా ఉన్నాయి చూడడానికి అండ్ మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నా. నేను నట్స్ అండ్ స్నాక్స్ స్టోర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు చాలా స్పేషియస్గా అస్థెటిక్గా అనిపిస్తుంది కిచెన్ కౌంటర్ టాప్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. టీ పాట్ ఫ్లేమ్ పైన యూస్ చేసి చూపిస్తాను చెప్పాను కదా. మీరు ఎప్పుడైనా సరే గ్లాస్ పాట్ని యూస్ చేసినప్పుడు ఎంటీ పాట్ని ఫ్లేమ్ పైన పెట్టకుండా దాంట్లో వాటర్ కానీ మిల్క్ కానీ ఫస్ట్ ఫిల్ చేసి యూస్ చేయండి, అప్పుడు సేఫ్ అండ్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఈ పాట్ని మనం ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు, వితౌట్ లిడ్ యూస్ చేసుకోవాలి. మీకు ఏవైనా లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.